Hello aspirants, welcome to our channel My Delight is in Education. Today we are going to discuss the Hindu news analysis of 14th and 15th July 2021 in Telugu. Without any delay, we move to the first article. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయే 14th and 15th న్యూస్ పేపర్స్కి ఓన్లీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ప్రొవైడ్ చేయగలను. హిందూ న్యూస్ అనాలిసిస్ పెట్టలేను డ్యూ టు బికాజ్ నా దగ్గర పీడిఎఫ్ లేదు ఈరోజు, సో దట్స్ వై. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్స్ ఫ్యూచర్స్ కెనాట్ బీ ఇట్స్ పాస్ట్ సేస్ జయశంకర్. ఇక్కడ జయశంకర్ వచ్చేసేసి మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. రీసెంట్గా ఎస్సీఓ మీటింగ్ జరిగింది. అందులో సంబంధించి ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆయన చెప్పారు 1996లో కూడా ఇలానే జరిగింది. సో ఈసారి ఇంకా మొత్తం 100% అంతా ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెరిటోరియల్ అంతా తాలిబాన్స్ చేతిలోకి వెళ్ళిపోతే అది దాని పాత రూపాన్ని మళ్ళీ తెచ్చుకోలేదు. అల్టిమేట్గా పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు అని చెప్పడం అయితే జరిగింది. ఇది ఏంటంటే 2001లో మనకి యుఎస్ఏలో ట్విన్ టవర్ అటాక్ జరిగాక యుఎస్ఏ ట్రూప్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో సెటిల్ అయినాయి. అయితే ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ తాలిబాన్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ పీస్ డీల్ చేసుకున్నాయి. దానికి సంబంధించి 2021 సెప్టెంబర్ 11th కల్లా అమెరికా తన యొక్క ట్రూప్స్ని వెనక్కి తీసుకెళ్తానని చెప్పింది. సెప్టెంబర్ 11th 20th ఇయర్ ఆఫ్ ట్విన్ టవర్ అటాక్. సో ఇది తాలిబాన్స్కి మంచి అవకాశం కలిగించినట్టు అయింది. సో వాళ్ళు ఆల్మోస్ట్ 85% ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. దానికి సంబంధించి నైబరింగ్ కంట్రీస్ అండ్ సమ్ ఇంటర్నేషనల్ కంట్రీస్ మీటింగ్ అయితే పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ మిలిటెంట్ గ్రూప్స్ లాంటివి పెట్టుకోకపోతే 100% తాలిబాన్స్ అటాక్ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆ టైంలోనే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఫ్యూచర్ కెనాట్ బి ఇట్స్ పాస్ట్ అని చెప్పడం అయితే జరిగింది జయశంకర్ గారు. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. June WPI inflation eases to 12.07%. WPI అంటే హోల్సేల్ పర్చేజ్ ఇండెక్స్. మనకి ఇన్ఫ్లేషన్ అనేది 2 టైప్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి WPI, ఇంకోటి CPI. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, అక్కడ ఒక 1000 గూడ్స్ తయారైతే అక్కడికి ఒక 4 to 5 హోల్సేలర్స్ వచ్చి 300-200 అలా ఒక్కొక్కరు కొనుక్కొని వెళ్ళి రిటైలర్స్కి కిరాణా షాప్కి అమ్ముతారనమాట. ఇక్కడ ఈ కంపెనీ నుంచి హోల్సేలర్స్ ఎప్పుడు కొనుక్కుంటున్నారో అక్కడున్న మనీని క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఇన్ఫ్లేషన్ వస్తే దాన్ని WPI ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే హోల్సేలర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఒకవేళ కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే కంపెనీ నుంచి హోల్సేలర్స్ కొనుక్కుని హోల్సేలర్స్ దగ్గర నుంచి కిరాణాకి వెళ్ళాక అక్కడ కన్జ్యూమర్స్ వెళ్ళి కొనుక్కున్న ప్లేస్లో ఇన్ఫ్లేషన్ వస్తే అది CPI ఇన్ఫ్లేషన్ అనమాట. ఇక్కడ మనకి ఆర్టికల్లో మాట్లాడేది WPI ఇన్ఫ్లేషన్ గురించి. ఇదేంటంటే మనకి మేలో చూసుకుంటే 12.94% ఉంది. అదే జూన్లో వచ్చేసి 12.0%, అంటే 0.7%, అంటే డిక్రీజ్ అయింది. ఈ డిక్రీజ్ అవడానికి రీజన్ ఏంటంటే లో బేస్ ఎఫెక్ట్ అని చెప్పడం అయితే జరిగింది. లో బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనకి పెట్రోల్ ప్రైజెస్ ఇవన్నీ రీసెంట్గా మనకి ఇంక్రీజ్ అయినాయి. అవి ఇంక్రీజ్ అవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అవటం, గూడ్స్ కాస్ట్ పెరిగిపోవటం, అలా ఇన్ఫ్లేషన్ పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగింది మనకి డ్యూ టు కరోనా, అన్ని వస్తువులు లేవు కాబట్టి అక్కడ కాస్ట్ పెరిగిపోయి డిమాండ్ పడిపోయి ప్రొడక్షన్ లేక అలా కాస్ట్ పెరిగిపోయింది. ఆల్రెడీ కాస్ట్ పెరిగి మళ్ళీ కాస్ట్ పెరిగితే దాన్ని లో బేస్ ఎఫెక్ట్ అంటారు. లాస్ట్ ఇయర్ ఎకనామికల్ ఇయర్లో జరిగి మళ్ళీ ఇన్ఫ్లేషన్ జరిగితే ఇయర్ బై ఇయర్ జరిగితే దాన్ని లో బేస్ ఎఫెక్ట్ అంటారు. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. మాస్టర్ కార్డ్ ఇష్యూస్. ఇదేంటంటే మనకి ఇండియాలో రీసెంట్గా RBI బార్స్ అనేది న్యూ యూజర్స్కి న్యూ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి డెసిషన్ అయితే చెప్పింది. ఎందుకంటే April 6, 2018లో ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది RBI.
స్టోరేజ్ అండ్ పేమెంట్ స్టేట్మెంట్స్ డేటా డేటెడ్ ఏ అయితే డేటా అయితే ఉందో అదంతా స్టోరేజ్ చేయాలని చెప్పడం అయితే జరిగింది విత్ ఇన్ 6 months. బట్ అది జరగలేదు. సో ఇప్పుడు ఈ మాస్టర్ కార్డ్స్ ద్వారా డేటా అనేది స్టోరేజ్ అయ్యేలాగా ఇప్పుడు వచ్చే కొత్త యూజర్స్ అందరూకి ఈ మాస్టర్ కార్డ్స్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ఆర్బీఐ. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కేస్ రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు వచ్చి వెర్డిక్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదేంటంటే ఎనీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయాలి అనుకుంటే, ఏవైతే ట్రస్టీస్ ఉన్నాయో అవి క్లోజ్ చేయాలనుకుంటే యూనిట్ హోల్డర్స్ ఎవరైతే ఆ ట్రస్టీకి హెల్ప్ చేస్తున్నారో ఫైనాన్షియల్ పరంగా కానీ సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పక్కకు తప్పుకోవాల్సిందిగా తెలిపారు. ఎందుకంటే ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కేసులో ఏమైందంటే అది తన యొక్క 6 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్. దానికి సంబంధించి సెడ్బీ ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇర్రెగ్యులర్, ఇది తప్పు అని చెప్పి ఫైన్ ఇంపోజ్ చేసింది. ఆ ఫైన్ కట్టకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏం చేశారు, సంస్థ వాళ్ళు ఏం చేశారంటే అకార్డింగ్ టు లీగల్ రైట్స్ మాకు హక్కు ఉంది, మేము క్లోజ్ చేసినామని చెప్పి సుప్రీంకోర్టుకి పిటిషన్ పెట్టారు. సో దానికి సంబంధించి మేము ఒప్పుకుంటున్నాం, మీరు చెప్పిన దానికి మీకు ఎప్పుడు క్లోజ్ చేయాలి ఏంటో అన్నీ తెలుసు, బట్ కాకపోతే మీరు మ్యూచువల్ కన్సర్న్ అనేది ఉండాలి. మీరు ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నారో ఆ యూనిట్ హోల్డర్స్ కూడా ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంహార్మోనిక్, ఇది చూస్తానికి అంత కరెక్ట్గా ఉండదు. హార్మోనిక్గా ఉండాలి, మ్యూచువల్గా ఉండాలి అంటే మీరు వాళ్ళని కన్సర్న్ అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు తన యొక్క వర్డిక్ట్ని అంటే తన యొక్క తీర్పుని ఇవ్వడం అయితే జరిగింది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియాస్ ఫస్ట్ కోవిడ్ పేషెంట్ టెస్ట్ పాజిటివ్ అగైన్. మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇండియాకి కోవిడ్ వచ్చిన ఫస్ట్ కేసు ఒక లేడీ, ఆమె వుహాన్లో మెడికల్ స్టూడెంట్, హాలిడేస్కి ఇండియా వచ్చింది. ఆవిడ ఇక్కడ ఎఫెక్ట్ అయింది, టెస్ట్ చేస్తే కరోనా అని తెలిసింది. సో ఆవిడ క్యూర్ అయ్యారు, రికవర్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆమెకి సెకండ్ టైం కోవిడ్ అనేది రావడం జరిగింది. సో బట్ సిమ్టమ్స్ ఏమీ లేవు. మనకి సిమ్టమాటిక్ అసిమ్టమాటిక్ అంటూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన దానికి అసిమ్టమాటిక్ ఎలాంటి సిమ్టమ్స్ లేవు. సో దీన్ని బట్టి ఏంటంటే బాడీలో ఎక్కువ యాంటీబాడీస్ని ఉంచుకోవడం బెటర్. మనకు వచ్చింది తగ్గిపోయింది కదా అని కాకుండా యాంటీబాడీస్ తీసుకోవడం బెటర్. దానికి సంబంధించి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ పెంచి వ్యాక్సినేషన్స్ ఇస్తే బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి కంట్రోల్ చేయొచ్చు అని ఈ ఆర్టికల్లో సజెషన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసేసి an అన్ప్రొడక్టివ్ ఐడియా. ఇది వచ్చి మనకి సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఇష్యూస్ కింద వస్తుంది. రీసెంట్గా మనం చూస్తే యూపీలో పాపులేషన్ కంట్రోల్ గురించి చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం. 14th and 15th కలిపి ఆర్టికల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మనకి పాపులేషన్ పాలసీ అండ్ డ్రాఫ్ట్ బిల్ అనేది యూపీ తీసుకురావడం అయితే జరిగింది పాపులేషన్ కంట్రోల్ కోసం. ఎందుకంటే ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతుందో పవర్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డిపెండర్స్ పెరిగిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఉంటే వాళ్ళిద్దరిని 2 పేరెంట్స్ చూసుకోవాలి. అలా 2 కాకుండా 3 4 ఉంటే వాళ్ళని 3కి 4కి సేమ్గా చదివించడం, అన్ని ఎకనామికల్ పరంగా సెట్ అవ్వవు, స్కూల్స్లో జాయిన్ చేయడం, లైక్ డ్రెస్సులు కొనడం, థింగ్స్ కొనడం, బేసిక్ నీడ్స్ క్లాతింగ్ లాంటివి ఇవ్వడం అనేది చాలా తగ్గిపోద్ది. ఆ స్టేట్లో పవర్టీ అనేది కూడా పెరిగిపోద్ది. స్కీమ్స్ పెంచాలి, ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇవ్వడం జరగాలి, రిసోర్సెస్సే తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు పాపులేషన్స్ పెరిగిపోతే రిసోర్సెస్ అనేవి సరిగ్గా యూజ్ చేసుకోవడం, ఫ్యూచర్ జనరేషన్ వరకు మనం సేవ్ చేయలేం. కాబట్టి పాపులేషన్ కంట్రోల్ అనేది అవసరం. సో పాపులేషన్ పాలసీ డ్రాఫ్ట్ బిల్ అనేది తీసుకొచ్చారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే 1994లో మనకి కైరా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ అనే మీటింగ్ అయితే జరిగింది. అప్పుడు లాస్ట్కి కైరో కాన్సెన్సస్ అని ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. లైక్ ఎలా కంట్రోల్ చేయాలి అనేది చెప్పారనమాట. కొన్ని స్ట్రాటజీ లైక్ ఉమెన్ రిప్రొడక్టివ్ రైట్స్, ఎంపవరింగ్ ఉమెన్, యూనివర్సల్ ఎడ్యుకేషన్, మెటర్నల్ కంట్రోల్ ఇలాంటివి తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఇన్సెంటివ్స్ డిసెంటివ్స్ లైక్ కంట్రోల్డ్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఒకవేళ కంట్రోల్ లేకుండా పిల్లలు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ పెంచుతాం, గవర్నమెంట్ జాబ్స్లో ప్లేసెస్ ఉండవు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఇలాంటివి పెట్టారనమాట.
బట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఈ రకంగా వెళ్తే పాపులేషన్ కంట్రోల్ కన్నా ఇంకా వేరే ఫేస్ చేయాల్సి వస్తుంది. చైనాలో కూడా ఇలాంటి ఇన్సెంటివ్స్ పెట్టే అక్కడ పాపులేషన్ లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఒక ఫ్యామిలీకి ఒక బిడ్డ ఉండటం వల్ల పేరెంట్ ఫాదర్ని ఇద్దరిని ఒకళ్ళే చూసుకోవాలంటే వాళ్ళకి బర్డెన్ అయిపోద్ది. ఇప్పుడు ఒక 60 years పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి పెళ్ళి అయింది. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ పాటు అమ్మ నాన్న ఇద్దరిని తనే చూసుకోవాలంటే తనకి బర్డెన్ అయిపోద్ది. అంటే తన చేతిలో మొత్తం 3-4 చూసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చైనాలో పిల్లలకి అండేదానికి మళ్ళీ ఇప్పుడు పాలసీస్ పెడుతున్నారు. సో అలా వెళ్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కేరళని తీసుకుంటే మనం అక్కడ పాపులేషన్ కంట్రోల్ అని ఉంది, హ్యూమన్ ఇండెక్స్ కూడా మంచిగా ఉంది. ఎలా ఉంది అంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, అవేర్నెస్ బాగుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. ఎప్పుడైతే ఎడ్యుకేట్ అయ్యి అవేర్నెస్ పెరుగుతారో వాళ్ళకే తెలుసు ఎప్పుడు ఎలా ఉండాలి, ఎంతమంది ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటి మంచి తీసుకురావాలి, కానీ ఇలాగా పీపుల్ని ఇబ్బంది పెట్టేలా చేయకూడదు అని చెప్పి హ్యూమన్ రైట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో దానికి సంబంధించి పాపులేషన్ పాలసీ డ్రాఫ్టింగ్ బిల్ అని దానికి అనుకూలంగా ఉండాలని చెప్పి ఇందులో డిసైడ్ అవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసేసి ద అప్కమింగ్ క్రైసిస్ ఇన్ ఇండియన్ ఫెడరలిజం. ఇదేంటంటే మనకి డెలిమినేషన్ ప్రాసెస్ గురించి. డెలిమినేషన్ అంటే ఏంటంటే లోక్సభ రాజ్యసభలో సీట్లు ఏ స్టేట్కి ఎన్ని సీట్లు ఉండాలి అనేది డిసైడ్ చేయడాన్ని డెలిమినేషన్ అంటారు. మనకి 1976లో డెలిమినేషన్ జరిగింది, ఇప్పుడు దాకా మళ్ళీ జరగలేదు. ఈ డెలిమినేషన్ కూడా 1971 సెన్సెస్ని బేస్ చేసుకుని అప్పుడున్న పాపులేషన్ బేస్ చేసుకుని 1976 డెలిమినేషన్ అనేది చేశారు. 2026 వరకు మళ్ళీ డెలిమినేషన్ చేయకూడదు అనుకున్నారు, ఎందుకంటే కొన్ని పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్నాము, అన్ని స్టేట్లో అన్ఈక్వల్గా ఉంది. సో కొంచెం TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.1కి ఈక్వల్ అయినప్పుడు చేద్దాం, 2026 కల్లా ఈక్వల్ అయ్యిద్ది అని చెప్పి 2026 వరకు నో డెలిమినేషన్ అని పెట్టడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, లైక్ బీహార్, యూపీ, రాజస్థాన్ ఇలాగా. అండ్ వెస్ట్రన్ సదరన్ రీజన్ చూసుకుంటే లో పాపులేషన్ ఉంది. సో దీనివల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి. లైక్ ఇప్పుడు సదరన్ రీజన్ తీసుకున్నాం అనుకోండి, సదరన్ వెస్ట్రన్ పాపులేషన్ తక్కువ ఉంది అంటే లోక్సభ రాజ్యసభలో కూడా సీట్లు తక్కువ ఉంటాయి. నార్దర్న్ ఈస్టర్న్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, అంటే ఎక్కువ పాపులేషన్ ఉంది, ఎక్కువ సీట్లు పడతాయి. సో దానివల్ల ఇన్ఈక్వాలిటీ వస్తుంది. సదరన్ వెస్టర్న్ వాళ్ళేమో డెలిమినేషన్ చేయొద్దు అంటారు, నార్దర్న్ ఈస్టర్న్ వాళ్ళేమో డెలిమినేషన్ చేయమంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి. సో ఇక్కడ డెమోక్రసీ ఫెడరలిజం అనేది పాడైపోతుంది, ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి స్టేట్కి మధ్యలో, చాలా డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతాయి. సో దానికి సంబంధించి 7th షెడ్యూల్ని రీఆర్గనైజ్ చేయడం, రాజ్యసభలో లోక్సభలో ఈక్వల్ మెంబర్షిప్ ఇవ్వడం, సెంట్రల్ గవర్నమెంట్ ఏది చేసినా అన్ని స్టేట్ కన్సర్న్స్ తీసుకోవడం, పెద్ద పెద్ద స్టేట్స్ని చిన్న అన్ని ఈక్వల్ స్టేట్స్ కింద అంటే చిన్న స్టేట్స్ కింద చేయడం అని కొన్ని సజెషన్స్ అయితే ఇస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 2026లో కదా, ఒకవేళ అప్పుడు డెలిమినేషన్ జరిగినా ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యి వేరే సంవత్సరం పెట్టినా ఎప్పుడన్నా ప్రాబ్లమే కాబట్టి దానికి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి చర్చలు చేస్తున్నారు. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, అప్హోల్డింగ్ ట్రస్ట్ ఇన్ వ్యాక్సినేషన్. ఇదేంటంటే మనకి టార్గెట్ బేస్డ్ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుందంటే మా స్టేట్లో ఇన్ని వ్యాక్సినేషన్స్ చేసాం, ఇంతమందికి వ్యాక్సినేషన్ చేసాం అని అంటున్నారు. ఓకే, బట్ కాకపోతే ట్రస్ట్ బేస్డ్ వ్యాక్సినేషన్ అంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మనం చూసుకుంటే వ్యాక్సినేషన్ హెసిటెన్సీ అనేది ఉంది. అంటే చాలామంది వ్యాక్సిన్ వేసుకుంటే ఏం జరిగింది, కొంతమంది రిలీజియన్ పరంగా, కొంతమంది డబ్బు లేకపోవడం వల్ల, కొంతమంది బెగ్గర్స్, మెంటల్లీ డిసేబుల్డ్ వీళ్ళకి వ్యాక్సినేషన్ వెళ్ళట్లా. సో అదే ట్రస్టీ. అలా కాకుండా అన్ని సెక్షన్స్ వారు ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా అని చూసుకుని పీపుల్ అవేర్నెస్ తీసుకొచ్చి ఎవరైతే వ్యాక్సినేషన్ హెసిటెన్సీ చేస్తున్నారో వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చి సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ స్ప్రెడ్ చేయించడం అనేది ట్రస్ట్ ఇన్ వ్యాక్సినేషన్ అంటారు. సో అలా జరిగితే బాగుంటుందని ఈ ఆర్టికల్లో చెప్పడం అయితే జరిగింది. అండ్ నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్. ఇదేంటంటే రీసెంట్గా ఇంటర్నెట్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది మాల్దీవ్స్లో, ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఇన్ మాల్దీవ్స్ అని.
ఇదేంటంటే అడ్డు అటోలని ఒక స్కీమ్ అయితే ఉంది. దానికి సంబంధించి ఇండియా అప్రూవల్ అయితే ఇచ్చింది వితౌట్ కన్సల్ట్ ఆఫ్ మాల్దీవ్స్. అందుకని వాళ్ళకి కోపం వచ్చి ఇండియా అవుట్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఇంటర్నెట్లో. బట్ రీసెంట్గా జరిగిన మాల్దీవ్స్ మీటింగ్లో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మన పిఎం చెప్పారు, మాల్దీవ్స్ అనేది ఇండియన్ ఓషన్లో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఇది సెంట్రల్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ నైబర్ ఫస్ట్ పాలసీ, సాగర్ పాలసీ లాంటి అన్నిటిలో ఇండియా మాల్దీవ్స్ అనేవి కలిసి ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలాంటి కాంట్రవర్సీలు కరెక్ట్ కాదు. అండ్ ఎప్పుడన్నా కలిసి ఉండటమే బాగుంటుంది అన్నట్టుగా ఆయన మీటింగ్లో మన ప్రధానమంత్రి గారు చెప్పారు. సో చాలా అంటే ఇంకా వ్యాక్సిన్ కూడా మనం చాలా సప్లై చేసాం మాల్దీవ్స్ కానీ ఆయన అన్నీ గుర్తు చేశారు. అది నా సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Over the edge, feel like I'm floating through